హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ చాలా ఈజీ రెసిపీ, అది కూడా లెస్ దాన్ 5 minutesలో అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. అదే మురి మిక్స్చర్ విత్ ట్విస్ట్. దీనిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, దానివల్ల చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. నేను ఇది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు చెప్తాను. చాలా ఫాస్ట్గా అప్పటికప్పుడు మీకు ఏదైనా చట్పటా తినాలి అనిపిస్తే కనుక ఈ మురి మిక్స్చర్ ట్రై చేసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ వర్షం పడేటప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీని టేస్ట్ అయితే. ఎలా చేయాలో చెప్తా పదండి. ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో ఒక 1 కప్ మరమరాలు తీసుకొని లైట్గా టోస్ట్ చేసుకోండి. అంటే వెరీ లో హీట్లో అలా లైట్గా అలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. షాలో రోస్టే చేయండి, ఎక్కువ హైలో మాత్రం పెట్టద్దు. ఇలా క్రిస్పీగా అవ్వాలి నొక్కితే, ఓకేనా? అంతే, తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఇందాక మనం వేయించుకున్న మరమరాలు వేసుకోండి. దానిలోకి ఒక 1 కప్ మీడియం సైజ్డ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక అరకప్పు టొమాటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం అంటే ఒక 1/4 కప్ కొత్తిమీర వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వచ్చేసి చాట్ మసాలా, మీరు తగినంత కారం, అంటే ఎక్కువ మంటగా ఉంటే బాగోదు, కొంచెం వేసుకోండి చాలు కారం. తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు మాత్రం చూసి వేసుకోండి, మనం నిమ్మకాయ కూడా వాడతాం కాబట్టి ఎక్కువ ఉప్పగా అవ్వకుండా చూసుకోండి. కొంచెం చిటికెడు పసుపు, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం సరిపోతుంది. ఇప్పుడు మన స్టార్ ఐటమ్ ఏంటంటే పొటాటో చిప్స్. అస్సలు సీనే మారిపోతుంది ఈ మురి మిక్స్చర్ది పొటాటో చిప్స్ వేసుకుంటే. చాలామంది సేవ్ అని మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ ఇలా వేస్తారు, బట్ ఎవరు పొటాటో చిప్స్తో ట్రై చేసి ఉండరు. పక్కా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో మేము ట్రై చేసి ఇది చాలా టేస్టీగా ఉంది అని అనుకున్నాం కాబట్టి మాత్రమే వీడియో పెడుతున్నాము. సో మీరు ఒక చెక్క నిమ్మరసం కలిపి మొత్తం ఇలాగా పిసికేయండి. నీట్గా చేతులు కడుక్కొని మొత్తం కలిసి ఇలాగా పిసికేయండి, అంతే. దట్స్ ఆల్, మురి మిక్స్చర్ రెడీ అయిపోతుంది. అక్కడక్కడ పొటాటో చిప్స్ తగులుతూ క్రిస్పీగా అండ్ చాలా టేస్టీగా చాట్ మసాలా ఇచ్చే కిక్తో మీ ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి అండ్ పక్కా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and click the bell icon for notifications. Thank you and have a great day. Bye bye.